ఈరోజు కేంద్ర ప్రభుత్వం అనేక రకాలుగా కుంభకోణాల్లో కూరుకుపోయింది. అందులో పెద్ద కుంభకోణం నీట్ ఎగ్జామ్స్ పేపర్ లీకేజ్. మోడీ గారి 10 సంవత్సరాల కాలంలో 52 సార్లు నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది. ఈ రకంగా విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకున్న ఏకైక ప్రధానమంత్రి ఎవరైనా ఉన్నారనుకుంటే అది మోడీ, మరి ఇంకెవరు కాదు. ఈ మోడీ అవినీతి తినను ఎవరి చేత తినేవని అంటాడు, కానీ మోడీ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా దొంగలు. ఈయన పెద్ద దొంగ. అది మొత్తం దీనికి నిదర్శనంగా ఎలక్ట్రానిక్ బాండ్స్లో వచ్చిన ఆ పార్టీ వచ్చిన ఫండ్సే దీనికి నిదర్శనం. ఈ రకంగా విద్యార్థుల భవిష్యత్తు ఆడుకుంటున్న ప్రధానమంత్రి ఒక్క నిమిషం కూడా ఉండడానికి వీలు లేదు. ధన్యమైన ప్రధానే కాదు, ప్రధానమంత్రి కూడా రాజీనామా చేయాలని ఏకైక తరఫున డిమాండ్ చేస్తున్నాం. కార్యక్రమానికి మున్సిపల్ రంగం తరఫున మేము కూడా మద్దతు తెలియపరుస్తున్నాం. స్టూడెంట్లు మొదలు చేయడం చాలా అన్యాయం కాబట్టి ఏ ఒక్క సమస్య వచ్చినా మీ వాళ్ళ దగ్గర అండగా నిలబడతాం. ఇప్పటికైనా మోడీ గారు దిగొచ్చి సమస్య అంతా పరిష్కారం చేయకపోతే మాత్రం దేశవ్యాప్తంగా పోరాటంగా మారుతుంది. మారిన తర్వాత మా మద్దతుగా తెలియపరుస్తున్నాం. ప్రభుత్వ బాధ్యత. ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఉచిత విద్య సరగా కాదు కదా, ప్రైవేట్ విద్య చేస్తుంది. కొన్ని ఆ ప్రైవేట్ విద్య అయినా కూడా సక్రమంగా ఉంది అంటే కొన్ని లక్షల మంది ప్రతిష్టాత్మకమైన నీట్ పేపర్ని లీకేజ్ చేశారు. ఇది చాలా అన్యాయం. దీనివల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అందుచేత ఇప్పటికైనా తమ చర్యలు తీసుకునే దోషులు శిక్షించి పేపర్లు లీకేజ్ లేకుండా ఈ పరీక్షలు పకడ్బందీగా చేయాలని కోరుతున్నాం. రానున్న రోజుల్లో ఈ సమస్యను అరగకపోతే రానున్న రోజుల్లో ఉద్యమం మనకు తీవ్రతరం అవుతుందని తెలియజేస్తున్నాం. ఆదాముడి ఆల్ పెన్షన్ జిల్లా కార్యదర్శి. విధానంపై సమగ్రమైన విధానం అమలు చేయాలని కోరుతూ, దేశవ్యాప్తంగా విద్యార్థులకు భవిష్యత్తు కాపాడాలని కోరుతూ బీజేపీ అలాగే వాంగ్చుక్ ఢిల్లీలో నిరాహారదీక్ష చేస్తున్న నేపథ్యంలో 21 రోజుల నిరాహారదీక్ష సందర్భంగా కేంద్ర ప్రభుత్వం కనీసం చర్చించడానికి కూడా ముందుకు రాకుండా వాంగ్చుక్ నిరాహారదీక్షను భగ్నం చేస్తూ అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే ఈరోజు బీజేపీ పార్టీ అధినేత కూడా నిరాహారదీక్ష చేస్తున్నాడు. ఎస్ఎఫ్ఐ విద్యార్థులు కూడా దీక్ష చేస్తున్నారు. ఈరోజు పార్లమెంట్ మార్చి కూడా పెట్టాలని చెప్పి లక్షలాది మంది విద్యార్థులు సిద్ధపడుతున్న నేపథ్యంలో ఈరోజు నీట్ పరీక్ష లీకేజీ కారణం వల్ల 15 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఈరోజు కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం సమస్యలేవి పట్టించుకోకుండా కార్పొరేట్లకు సేవ చేయడమే పనిలో ఉందో తప్ప విద్యార్థులకు భవిష్యత్తులో ఆటలాడుకుంటున్నటువంటి అధికారుల మీద మంత్రి మీద చర్యలు తీసుకోవాలి. ఆయన రాజీనామా చేయకపోతే ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే విద్యాశాఖ మంత్రి బర్తరఫ్ చేయాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. ఈ సమస్య మీద దేశవ్యాప్తంగా ఉద్యోగ కార్మిక ప్రజా సంఘాలన్నీ కూడా వీధుల్లోకి వచ్చి పోరాడుతున్నాయి. ఇప్పటికైనా కేంద్ర బీజేపీ ప్రభుత్వం విధానాలు మార్చుకోకపోతే మాత్రం రానున్న రోజుల్లో తీవ్రమైన పోరాటాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పి హెచ్చరిస్తున్నాం. పి తేజస్రావు, సిఐటి రాష్ట్ర కార్యదర్శి. మేము పోస్టల్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున ఈరోజు జరుగుతున్నటువంటి యాజిటేషన్కి మద్దతు తెలియజేస్తూ మా మద్దతును కూడా తెలియజేస్తాము. ఇది చాలా ఘోరమైనటువంటి అన్యాయం. చిన్నపిల్లలు కష్టపడి రాస్తున్నటువంటి పరీక్షల్ని ప్రభుత్వం కార్పొరేట్లకు అనుకూలంగా మన పేపర్ని లీక్ చేస్తూ డబ్బులు కక్కుతుపడి ఈ దేశాన్ని పరిపాలన చేస్తున్నాం. దీనికోసం దేశంలో ఉండేటువంటి జనజెంట్ బాగా రియాక్ట్ అయ్యి న్యూఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద దాదాపు 25 రోజుల నుంచి ఒక యాజిటేషన్ చేస్తూ ఉన్నారు. దానికి దేశంలో ఉండేటువంటి మేధావైనటువంటి స్వామి వాంగ్చుక్ మద్దతు తెలియజేశారు. ఆయన అరెస్ట్ చేసి తీసుకుపోయారు. ఈరోజు పార్లమెంట్ మార్చ్ అనేది జరుగుతుంది. దేశంలో ఉండేటువంటి జనజెంట్ కూడా ఈ విషయంలో మేల్కొన్నట్టయితే ఈ దేశానికి మంచి జరుగుతుంది, విద్యార్థులకు మంచి జరుగుతుంది. అటువంటి మంచిని మేము కూడా సమర్థిస్తూ ఆ పోరాటానికి మేము మా పోస్టల్ ఎంప్లాయీస్ పోస్టల్ కరెస్పాండెంట్స్